టాలీవుడ్లో ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లెజెండరీ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి కుమారుడు, టాలెంటెడ్ సింగర్ మరియు మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ పెళ్లి గురించి ఆసక్తికరమైన చర్చ మొదలయ్యింది. చిన్నప్పటి నుంచే సంగీత వాతావరణంలో పెరిగిన కాలభైరవ తన తండ్రి స్ఫూర్తితో సంగీతంలోకి వచ్చాడు. గాయకుడిగా అనేక భాషల్లో పాటలు పాడి అభిమానులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా బాహుబలి 2 ద కంక్లూజన్ సినిమాలోని దండాలయ్య పాటతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందారు. కేవలం సింగర్ మాత్రమే కాదు, మ్యూజిక్ డైరెక్టర్గా కూడా తన ప్రతిభను నిరూపించారు. మత్తు వదల్రా, కలర్ ఫోటో, కార్తికేయ 2, కృష్ణమ్మ వంటి సినిమాలకు సంగీతం అందించి మంచి ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు ఆయన వ్యక్తిగత జీవితంపై 2 వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా అయ్యాయి. ఒకవైపు బలగం హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ తో కాలభైరవ నిశ్చితార్థం జరిగిందనే టాక్ వినిపిస్తుంది. గత కొంతకాలంగా వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని, ఇప్పుడు పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే ఇదే సమయంలో మరో వార్త కూడా వైరల్ అవుతుంది. హీరోయిన్ చాందిని చౌదరితో కూడా కాలభైరవ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే ఆయన ఆమెను పెళ్లి చేసుకోబోతున్నారని కొందరు చెప్తున్నారు. ముఖ్యంగా కలర్ ఫోటో సినిమా సమయంలోనే వీళ్ళిద్దరికీ మంచి స్నేహం ఏర్పడిందని అంటున్నారు. అయితే ఈ 2 వార్తలపై ఇప్పటి వరకు కాలభైరవ లేదా ఆయా హీరోయిన్లు ఎలాంటి అధికారిక ప్రకటన చెయ్యలేదు. అందుకే ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఈ వార్తలు కేవలం రూమర్స్ మాత్రమే కావచ్చని సినీ వర్గాలు చెప్తున్నాయి. మరి కాలభైరవ పెళ్లి వార్తల్లో నిజం ఎంత, రూమర్స్ ఎంత, అసలు నిజం ఏంటో త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ విషయం గురించి మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్లో తప్పకుండా చెప్పండి.